హాయ్ అండి, వెల్కమ్ టు స్పైసీ టోస్ట్. ఈరోజు మనం దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. నేను స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టానండి. పెట్టిన తర్వాత అందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. నూనె వేసుకున్నాను. నూనె వేసిన తర్వాత అది హీట్ ఎక్కాక నేను ఒక 4 ఆనియన్స్ తీసుకున్నానండి. 4 ఆనియన్స్ తీసుకొని దాన్ని ఫ్రై చేశాను. మరీ డార్క్ బ్రౌన్ చేయకూడదండి. డార్క్ బ్రౌన్ చేస్తే కర్రీ పాడైపోద్ది. ట్రాన్స్పరెంట్గా చేస్తే సరిపోతుందండి. సో ఇది ఫ్రై చేస్తూనే ఉండాలి. నేను 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. మీరు ఎంత గ్రేవీ కావాలనుకుంటే దాన్ని బట్టి మీరు ఆనియన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను 4 తీసుకున్నానండి. నాకు కావాల్సిన గ్రేవీకి నేను ఇంకొక ప్యాన్ నేను 8 ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. దానికి నేను స్పైరల్ కట్స్ ఇచ్చాను. మీకు ఫ్రై చేసేటప్పుడు తెలుస్తుంది. సో నేను ఈ ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ ఎక్కిన తర్వాత నేను ఎగ్స్ మొత్తం అందులో ఎగ్స్ మెల్లిగా 1 బై 1 డ్రాప్ చేసుకోవాలండి. నేను 8 ఎగ్స్ తీసుకున్నాను. 8 ఎగ్స్ అన్ని డ్రాప్ చేసి నేను మెల్లిగా డార్క్ బ్రౌన్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. తక్కువ వేస్తే దానికి అంటుకుపోతాయి అన్నమాట ప్యాన్కి. సో మెల్లిగా దీన్ని కదపాలి. మళ్ళీ అది బ్రేక్ అవ్వకుండా దాన్ని మెల్లిగా కదపాలన్నమాట. మెల్లిగా కదిపి దాన్ని కలర్ డార్క్ వచ్చేంత వరకు మనం వేయించుకుంటూ ఉండాలి. సో నాకు కూడా లైట్గా అంటుకుంటున్నాయి చూడండి. నాన్ స్టిక్లో వేస్తే ఇలా అంటుకోవు. నేను నార్మల్గా యూజ్ చేశాను. సో తర్వాత దాని కలర్ ఇలా అయిందండి. ఇలా అయిన తర్వాత దాని మీద నేను కాస్త కారం వేసుకున్నాను. తర్వాత కాస్త సాల్ట్ వేసుకున్నానండి. తర్వాత పసుపు వేసుకున్న తర్వాత మీరు ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టొద్దండి, మాడిపోతాయి. సో దాన్ని మన ఒక ప్లక్కర్ పట్టుకొని దాన్ని మొత్తం ఇలా రొటేట్ చేసుకోవాలి. అలా మూవ్ చేస్తే ఏంటంటే ఉప్పు, కారం, పసుపు దీనికి ఎగ్స్కి బాగా పట్టుకుంటుంది. అలా కాసేపు చేసిన తర్వాత దాన్ని తీసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇందాక ఫస్ట్ ప్యాన్లో ఆనియన్స్ వేసాం కదండి, ఇలా ఈ కలర్ వస్తే చాలండి. ఇప్పుడు దీనిలోనే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. కాసేపు మళ్ళీ నేను ఫ్రై చేశాను. లైట్గా ఫ్రై చేసిన తర్వాత వెల్లుల్లిపాయలు వేయాలండి. మీరు ఎంత గ్రేవీ చేస్తున్నారో దాన్ని బట్టి వెల్లుల్లిపాయలు వేసుకోండి. తర్వాత అల్లం వేసుకున్నాను. అల్లం, వెల్లుల్లిపాయ ఇందులోనే వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, మీకు మరి డార్క్ గ్రీన్ కలర్ ఎలా కావాలనుకుంటే అలా. నేను 4 వేసుకున్నాను పచ్చిమిర్చిలు. తర్వాత కాజు వేసుకున్నానండి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. కాజు నేను ఒక 8 వేసుకున్నాను, 8 వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర వేసుకున్నాను. ఫ్రెష్ కొత్తిమీర వేసుకోవాలి. దీన్ని లైట్గా ఇంతకు మించి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. దీన్ని మనం ఒక జార్లోకి, మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం కారం, పసుపు, ఉప్పు ఇంకా మళ్ళీ గ్రేవీలో వేయాల్సిన అవసరం లేదు, ఇందులోనే వేసుకోవాలి. ఇందులోనే వేసుకొని దీన్ని పేస్ట్ చేయాలండి. పేస్ట్ చేసి దీన్ని పక్కన పెట్టుకోండి. మళ్ళీ ప్యాన్ పెట్టాను. ప్యాన్ పెట్టిన తర్వాత ఇది ఫైనల్ స్టెప్ అండి. ఇందులో నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. వేసిన తర్వాత ఇది బాగా హీట్ ఎక్కనివ్వాలి, వేడి అవ్వాలి ఆయిల్. వేడైన తర్వాత గరం మసాలాలండి. మీరు ఎలా యూజ్ చేస్తే అలా అనమాట. లైక్ మీరు ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేను చాలా తక్కువ యూజ్ చేస్తానండి, ఎందుకంటే నేను గ్రేవీలో ఫైనల్గా మసాలా పౌడర్ వేసుకుంటాను. సో నేను చాలా తక్కువ వేసుకుంటాను, యూజ్ చేస్తాను. సో ఇది వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందాక చెప్పాను కదా, ఆ పేస్ట్ మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని దాన్ని అలాగే కలుపుతూ ఉండాలండి.
లేకపోతే ఇది మాడిపోతుంది కింద. ఇలా కలుపుతూ ఉండాలి. అయితే ఇందులో నేను కర్డ్ వేసానండి. ఒక ఆల్మోస్ట్ ఒక 150 ml వరకు కర్డ్ వేసాను. అది క్లిప్ మిస్ అయిపోయింది. సో మీరు కర్డ్ వేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 minutes ఉడికించిన తర్వాత మళ్ళీ మీరు కర్డ్ వేసుకోవాలి. కర్డ్ వేసుకుంటే ఈ కలర్ వచ్చిందనమాట. ఇదేం కలర్ ఉండదు, ఫైనల్గా కలర్ చేంజ్ అవుతుంది. ఆయిల్ అంతా సెపరేట్ అయినాక కర్రీ వేరేలా ఉంటుంది. దీన్ని అలాగే కలుపుతూ ఉండాలి. తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఉడికించుకొని ఒక 10 minutes అలా ఉడికించుకోండి. ఆయిల్ కంప్లీట్గా సెపరేట్ అయిపోతుందండి. ఇలా గ్రేవీ ఇలా అయిపోయింది. ఇప్పుడు ఈ గ్రేవీలో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీరు, కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలనుకుంటే అలా. ఇంకాసేపు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేసానండి. 2 teaspoons ధనియాల పొడి వేసాను. ఒకవేళ మీకు టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవ్వాలనుకుంటే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేయొచ్చండి, లేదా మన పాల మీగడ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేయొచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదండి. తర్వాత నేను గరం మసాలా 1.5 teaspoon నేను గరం మసాలా వేసానండి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత ఒకవేళ కన్సిస్టెన్సీ మీకు ఇంకొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసుకోలేదు. తర్వాత నేను అలాగే పెట్టాను, నాకు సరిపోతుంది ఆ కన్సిస్టెన్సీ. అలా ఒక 10 minutes అలా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కంప్లీట్గా ఆయిల్ మొత్తం సెపరేట్ అయిపోతుందండి. ఇలాగా సపరేట్ అయిపోయిన తర్వాత మనమే ఫ్రైడ్ ఎగ్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ బాయిల్ చేసుకొని ఉడికించుకొని తర్వాత ఆయిల్లో వేయించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి మెల్లిగా ఒక్కొక్కటి డ్రాప్ చేసుకోండి. ఒక స్పైరల్ కటింగ్ అంటే అలా ఉంటుందండి. అలా ఎందుకు చేశానంటే గ్రేవీ అందులోకి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి ఎగ్స్ 1 by 1 మెల్లిగా డ్రాప్ చేసుకోవాలి. ఇవి తొందరగా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట ఎగ్స్తో, కాబట్టి స్పైరల్ కటింగ్ కదా, మెల్లిగా వేసుకొని మెల్లిగా కలుపుకోవాలి. అంతే అండి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇది కూడా కాసేపు ఎగ్స్కి పట్టేంత వరకు కలుపుతూనే ఉండాలి. లైట్గా మెల్లిగా కదపాలి. కదిపిన తర్వాత అంతే అండి, కొత్తిమీరతో నేను గార్నిష్ చేసుకున్నాను. అంతే అండి, మన ఎగ్ మసాలా కర్రీ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్లో. ఒకవేళ మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా రెసిపీ చాలామందికి వెళ్తుంది, నాకు కూడా నా ఛానల్ కూడా గ్రో అవుతుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ మై ఛానల్. మళ్ళీ నేను 10 minutes ఉడికించిన తర్వాత ఇలా అయిందండి, కంప్లీట్గా అయిపోయింది. నేను తర్వాత దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. దాని ఫైనల్ లుక్ ఇలా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో దట్ నా లేటెస్ట్ వీడియోస్ మీకు వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్.